హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టంటడైన్ సండే స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. తంగడి కబాబ్, తందూరి కబాబ్, చికెన్ కబాబ్ ఆర్ లెగ్ పీస్ ఫ్రై ఏదన్నా అనుకోండి, టేస్ట్ మాత్రం ఎగ్దమ్ ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి చూడండి. సో కాస్త సపోర్ట్ చేయండి ప్లీజ్. లేట్ లేకుండా స్టార్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. సో బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చూస్తున్నారు కదా, ఇలా పెట్టగానే అలా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా నిజంగా సూపర్గా ఉంటుంది. సో టంటైన్ వచ్చేసింది చికెన్ థై అండ్ లెగ్ పీస్. చూస్తున్నారు కదా ఇది. సో నేను 2 లెగ్ పీసెస్ తీసుకున్నాను, అదే థై అండ్ లెగ్ పీసెస్. సో నాకు రెండు కలిపేసి దగ్గర నిజంగా 1 kg వరకు ఉందండి. అంటే 750 గ్రాము 800 గ్రామ్ అంతా ఉంది. ఫస్ట్ అయితే లెగ్ అయితే ఇలా బాగా దగ్గరకు వచ్చేసింది. సో అంటే కాస్త మీరు తీసుకునేటప్పుడు లెగ్ కాస్త కొంచెం వెయిట్ తక్కువగా ఉంటే మనకి ఫ్రై కూడా ఈజీగా అవుతుంది. బట్ నాకు అది దొరకలేదు. సో ఫస్ట్ అయితే లెగ్కి కాస్త మసాజ్ చేశాను. అంటే కాస్త వాటి లెగ్ని పట్టి ఇట్లా విరిచేసా, కాస్త కొంచెం ఇట్లా సాగుతుందని. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఘాట్లు పెట్టేసా. ఖచ్చితంగా ఫ్యాట్ ఉంటే బాగుంటుందండి, ఫుల్ టేస్టీగా ఉంటుంది. ఫ్యాట్ ఉంటే, లేకపోతే ఏం కాదు, బట్ ఉంటే మాత్రం తీసుకోండి, మంచి టేస్టీగా ఉంటుంది. సో ఘాట్లు ఈ విధంగా పెట్టేసేయండి. ఏం లేదు, మనకు మసాలా అనేది మొత్తం లోపల వరకు కోట్ అయితే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సో ఎస్పెషల్లీ మనకి ఫస్ట్ అయితే టేస్టే కదా. సో ఈ విధంగా కాస్త మనం కట్ చేసేటప్పుడు లోపల బోన్కి తగలాలి. చూస్తున్నారు కదా, అలా బోన్ కనిపించేటట్టు మనం ఘాట్లు పెట్టేసుకుంటే మనం వేసిన మసాలా అంతా కూడా ఆ బోన్ అంటే ఆ లోపటి వరకు వెళ్తుంది మనకి. సో అలా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇంకొక పీస్ కూడా ఉంది. సో వాటికి కూడా సేమ్ ఇలానే కాస్త లోపటి వరకు ఘాట్లు పెట్టేసేయండి. సో ఇన్ని లైన్స్ పెట్టాలి అని లేదు, మన ఇష్టం, ఎన్నైనా పెట్టచ్చు. అంటే మసాలా ఉంటుంది కదా, ఎంత లోపలికి పోతే అంత బాగున్నట్టు. ఓకే, కట్ చేయడం అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి దీన్ని నీట్గా కడిగి తీసుకొచ్చేస్తా. ఓకే, సో నాకు దీంతోపాటు ఒక చిన్న పీస్ కూడా వచ్చేసింది, దాన్ని కూడా కలిపి ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ అయితే మ్యారినేషన్ కోసం ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ అయినా తీసుకోండి మీరు వాడుకునేది. 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కారం రుచికి తగినంత చూసుకొని వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకుంటాను. 2 కలిపి వేసేసా. అలాగే గరం మసాలా కాస్త కొంచెం ఎక్కువ వేసుకోండి, ఒక 1/4 టీ స్పూన్ అలా వేసుకుంటున్నాను. అలాగే 2 టీ స్పూన్ల గట్టి పెరుగు వేసుకోండి, మనకి బైండింగ్కి మిక్సింగ్కి బాగుంటుంది. అలాగే అరచెక్క నిమ్మరసం వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. ఎక్కడ కూడా లమ్స్ లేకుండా బాగా పేస్ట్లా కలిపేసేయండి. నేను ఇందులో సాల్ట్ వేయలేదు, నేను వాడే కారంలో కాస్త సాల్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి నాకు ఆ సాల్ట్ సరిపోయింది. మీరు మాత్రం తగినంత ఉప్పు వేసుకొని కలిపేసేయండి. సో ఇప్పుడు లెగ్ పీస్ని తీసేసి, సో చూస్తున్నారు కదా, మంచి మసాలా అంతా కూడా ఘాట్లలో పెట్టేసి బాగా మసాలా మొత్తం బాగా అప్లై చేసేసి పక్కన పెట్టేయడమే. సో మసాలా పెట్టడమే కాస్త టెక్నిక్గా చేయండి. అంటే పెద్ద టెక్నిక్ ఏం లేదు, మనం పెట్టుకున్న ఘాట్లు ఉన్నాయి కదా, ఆ ఘాట్లలో మన చేతి వేలిని దూరుస్తూ ఓకే అంతే అంటారు కదా. సో చేతి వేలిని పెట్టేసి ఆ మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళాలి అంతే. సో ఇలా పెట్టేసి పక్కన పెట్టేయండి. సో ఇంకో పీస్ని కూడా ఈ విధంగా. ఎక్కువ మసాలా ఉంది అని మళ్ళీ మీరు బాధపడిపోకండి, అయ్యో ఇదంతా వేస్ట్ అయిపోతుంది. అస్సలు వేస్ట్ కాదు, నేను అస్సలు వేస్ట్ చేయను అలాంటివి. సో మీ దగ్గర ఎంత కలుపుకుంటే అంత బాగా ఫస్ట్ అయితే దానికి ఎంత అప్లై అవుతుందో అంత అప్లై చేసేయండి. సో ఘాట్లు పెట్టేసుకున్నాం కదా, మంచిగా లోపలికి ఆ బోన్ తగిలాలి మనకి. అలా అటు ఇటు విసురుతూ బాగా కాసేపు మసాజ్ చేసేయండి. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. అటు ఇటు బాగా కలుపుతూ మసాజ్ చేసేయండి. ఈ చిన్న పీస్ కూడా ఉంది కదా, దాన్ని కూడా మ్యారినేషన్ చేసేసి దాన్ని కూడా ఫ్రై చేసేద్దాం. ఓకే, అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇక దీన్ని పక్కన పెట్టేద్దాం. మీ ఇష్టం,
కనీసం హాఫ్ అన్ అవర్ అయితే పెట్టండి నేను చెప్పేది. లేదు మీకు ఇంకాస్త టైం ఉంటే ఈవినింగ్ వరకు ఉంచేయండి. లేదు నైట్ మ్యారినేషన్ చేసేసి ఫ్రిడ్జ్లో పడేయండి, మార్నింగ్ లేచి ఫ్రై చేసేయండి. సో మనం ఎంతగా మ్యారినేట్ చేస్తే ఆ టేస్ట్ అంత బాగుంటుంది. అలా అని చెప్పి 2-3 రోజులు పెట్టేయకండి, ఓకేనా. నేను ఒక ఆఫ్టర్నూన్ ఏమో కలిపి పెట్టేశాను, ఈవినింగ్ ఫ్రై చేస్తున్నా. ఒక 3 to 4 అవర్స్ అయితే పట్టింది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకుందాం. సగం కన్నా కాస్త తక్కువ ఉంటే సరిపోతుంది. దానికి సరిపడా ఒక గిన్నె ఇలా జాలి గిన్నె తీసేసుకొని దాంట్లో మన లెగ్ పీసెస్ని అరేంజ్ చేసేసుకోండి. సో 2 లెగ్ పీసులు పట్టేటట్టు అట్లా గిన్నె తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా ఈ మసాలా. సో ఈ మసాలాని ఇప్పుడే వేయకూడదు. సో అలా పక్కన ఉంచేసేయండి. దానికి తగ్గట్టే ఒక చిన్న బౌల్ దానిపైన పెట్టేసి కాస్త వెయిట్ పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే, కాస్త మనం వాటర్ పెట్టినప్పుడు కొంచెం వాటర్ హీట్ అవ్వాలి. లైట్గా హీట్ అయిన తర్వాత ఈ జాలి పెట్టేసి తర్వాత పీసెస్ని పెట్టేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఒక 5 minutes తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా దాన్ని టర్న్ చేసేయండి. సో మనకి 2 వైపులా మంచిగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా ఇలా మంచిగా కుక్ అవుతుంది. సో మీరు ఇక్కడ తీసుకునేటప్పుడు మనకి పర్ఫెక్ట్ ఉండే కాస్త గిన్నె లాంటిది తీసుకోండి. వీలైతే ఒక్కొక్క పీస్ని కూడా చేసేయచ్చు. టైం టేకన్ కాబట్టి నేను 2 పీసులు ఒకటేసారి వేసేసా. సో ఇంకో వైపు కూడా టర్న్ చేసుకొని ఇంకో 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఉడికించేసుకుంటే మనకి బోన్ అనేది, నేను తీసుకుంది ఇంకా కాస్త వెయిట్ ఎక్కువ ఉందని చెప్పాను కదా లెగ్ పీస్. సో బోన్ కాస్త పెద్దగా ఉంటుంది. సో అది ఉడకడానికి టైం పడుతుంది మనం డైరెక్ట్గా ఫ్రై చేస్తే. ఇలా ఉడికించి వేసుకుంటే హ్యాపీగా కుక్ అవుతుంది, మనం ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. సో నేను అదే గిన్నెలో వేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించేసేసి కడాయి పెడుతున్నా. ఆల్రెడీ ఆయిల్ నేను కడాయిలో వేసేసా. ఆయిల్ హీట్ అయిన తర్వాత సో మనం ఇందాక ఉడికించి పెట్టేసుకున్నాం కదా లెగ్ పీస్ని తీసేసి ఆయిల్లో వేసేయడమే. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. స్టార్టింగ్ అయితే ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిగిలిపోయిన గ్రేవీ, ఆ గ్రేవీ ఏదైతే ఉందో దాన్ని ఈ పీసెస్ పైన వేసేయండి. సో ఎందుకు నేను ఇప్పుడు వేసాను అర్థమైందా? మనం ఫస్టే దాంట్లో వేసేస్తే ఆ ఆవిరికి ఆ రంధ్రాల నుంచి ఆ గిన్నెలో పడిపోతుంది, మన మసాలా అంతా వేస్ట్ అవుతుంది. సో అందుకే ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుంటే బెటర్, పీస్కి పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టండి. ఒక 2 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒక 5 minutes తర్వాత టర్న్ చేసేయండి, ఓకేనా. ఈ కలర్ వచ్చేస్తుంది. ఒక 5 minutes తర్వాత మళ్ళీ వేరే వైపు. సో మనకు టోటల్గా మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. సో మీకు గోల్డెన్ కలర్లో కావాలా, రెడ్ కలర్లో కావాలా, బ్రౌన్లో కావాలా, బ్లాక్లో కావాలా, ఎలా ఉంది వెంకీ సినిమాలో మీకు స్టీల్లో కావాలా అని ఒక డైలాగ్ ఉంటుంది కదా కృష్ణ భవన్లో, అలా ఉంది కదా. సో గుర్తొచ్చిందా? ఓకే, ఆ చిన్న పీస్ కూడా ఫ్రై అయిపోయింది. ఆల్మోస్ట్ మంచి కలర్ అయితే వచ్చేసింది. సో ఒక 2 minutes అలా ఆయిల్తో ఆడేసుకుందాం. సో జాగ్రత్త ఆడుకునే ముందు. ఈ పీస్ని అయితే పక్కన పెట్టేద్దాం, ఇది బాగా వేగిపోయింది, నన్ను తీయవేయక అంటుంది. ఓకే, ఈ పీస్ కూడా అయిపోయింది. సో దీన్ని కూడా గిన్నెలోకి తీసేసుకుందాం. రెడీ, చూసినారా? ఆహా, నోరు ఊరుతుంది కదా. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొక లెగ్ పీస్, అలాగే మిగిలిన గ్రేవీ. అదే ఆయిల్ కాకుండా వేరే ఆయిల్ వేస్తామా? ఏం కదా. ఓకే, నేనైతే మిగిలిపోయిన ఆయిల్ మళ్ళీ కర్రీ చేసుకుంటాం కదా ఆ కర్రీలో వాడేసుకుంటాను. సో సరిపోతుంది, మరీ 2-3 times అయితే వాడను, సరిపోతుంది, ఒక కర్రీలోకి అయిపోతుంది అది. ఈ పీస్ని కూడా మంచి కలర్, ఇందాకటి కలర్ వచ్చేలాగా 2 వైపులా ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ని కాస్త మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో అస్సలు వేయించకండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది కానీ లోపల ఫ్రై అవ్వడం కాస్త కష్టం. అంటే ఉడికిపోయింది కానీ ఇంకాస్త నూనెలో ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుంది కదా. సో ఈ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసేసుకొని సో నేను ప్లేటింగ్ చేసేస్తా. సో డన్ అని చెప్పేస్తున్నా, అయిపోయింది, ఇక్కడితో చాప్టర్ క్లోజ్. టన్ వచ్చేసింది తందూరి లెగ్
కబాబ్ ఆర్ ఏదైనా అనుకోండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. రెస్టారెంట్ ఫీల్ ఉందా లేదా అనేది మీరైతే ట్రై చేయండి, తిని ఇలా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, రియలీ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.